భూగర్భ జలాలుగా మార్చాలని, అదే మాదిరిగా నదుల అనుసంధానం చేసి ఎక్కడ తక్కువ నీళ్లుంటే ఎక్కడ ఎక్కువ నీళ్లుంటే ఆ నీళ్లు తీసుకొచ్చి అనుసంధానం చేయాలని. ఈరోజు వంశధార ఉంది, నాగావళి ఉంది, విజయనగరం శ్రీకాకుళానికి ఏమాత్రం నీటి ఎద్దడి లేకుండా చేసే అవకాశం ఉంది. ఏదైతే గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో వదిలిపెడితే మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కృష్ణా నీళ్లు పైన తీసుకొని మెట్ట ప్రాంతాలు ఎత్తు ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోగలిగితే బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ రెండే కాకుండా దిశ ఇంకొక పక్కన మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్ ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పెద్ద ఎత్తున కరువు ప్రాంతాల్లో 90% సబ్సిడీకే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష రియల్ టైంలో ఎమ్మెల్యేస్ అందరూ కూడా మానిటర్ చేసుకోవచ్చు. 10 స్క్వేర్ కిలోమీటర్కి ఒక్కొక్క రెయిన్ గేజ్ పెట్టాం. అంటే మీ నియోజకవర్గంలో ఏ గ్రామాలు ఉన్నాయో ఎంత వర్షపాతం పడిందో రియల్ టైంలో మీరు మానిటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఫిజియోమీటర్లు పెట్టాం. ఈ ఫిజియోమీటర్లు కూడా మీరు చూస్తే మొత్తం 1254 ఫిజియోమీటర్లు పెడుతున్నాం. 10 స్క్వేర్ కిలోమీటర్లు కూడా పెడుతున్నాం. ఇంత మునపంతా కూడా మీటర్ రీడింగ్ కావాలని నెలకొక్కసారి పోయి అక్కడక్కడ బావులు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. ఎవ్రీ 1 అవర్కి మీ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఎట్టుందో మీరు చూసుకునే అవకాశం వస్తుంది. ఈ నెల ఆఖరి లోపల 15 డిసెంబర్ లోపల 1284 పెడుతున్నాం. ఇప్పటికే 582 పెట్టాం. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం రెయిన్ఫాల్ ఎంత పడతా ఉంది, భూగర్భ జలాలుగా ఎంత కన్వర్ట్ చేయగలిగారు, మీ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది. ఇటీవల కాలంలో రాయలసీమలో చూస్తే విపరీతంగా ఓసారి చూస్తే భయంకరంగా 1500 అడుగులకు వెళ్ళిపోయింది అధ్యక్ష. మొన్నే నా నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో నేను అడిగాను అధ్యక్ష, 10 బోర్ల కంటే ఎక్కువ వేసిన వాళ్ళు చేలుపైకి ఎత్తమంటే ఒక 6-7 మంది 10 కంటే ఎక్కువ వేశారు. 5-6 బోర్ల కంటే ఎక్కువ వేసిన వాళ్ళు చేలుపైకి ఎత్తమంటే 20-30 మంది ఆ గ్రామంలో ఉన్నారు. ఒక అతను 16 బోర్లు వేశాడు, 28 లక్షలు ఖర్చు పెట్టాడు. 3 ఎకరాల భూమి ఉంది. నేను అడిగినప్పుడు ఒక మాట అడిగాను, 28 లక్షలు ఖర్చు పెట్టావు, 3 ఎకరాల భూమి ఉంది, నీ భూమి ఎంత అమ్మితే ఎంత వస్తుందంటే ఎకరాకు 3-4 లక్షల రూపాయలు వస్తుందని చెప్పాడు. అంటే ఈరోజు రైతులు బాగా దెబ్బతిన్నారంటే, మెట్ట ప్రాంతాల్లో అప్పుల పాలైపోయారంటే దానికి ప్రధానమైన కారణం ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోవడం, మళ్ళీ బోర్లు వేసుకుంటూ కిందికి వెళ్ళిపోవడం, ఒక ఆయన బోర్ వేసిన కాంపిటీషన్తో ఇంకొక ఆయన వేయడం, ఒక ఆశతో ఏదో ఒక విధంగా నీళ్లు పడతాయని ఆలోచనతో ఇండిస్క్రిమినేట్గా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది. చిత్తూరు జిల్లా 33 మీటర్లు ఆవరేజ్, కొన్ని దిక్కల 1500 అడుగులు, కొన్ని దిక్కల 250-300 అడుగులు. కానీ ఆ జిల్లాలో చూస్తే దిశ 33 మీటర్ల నుంచి ఇటీవల నీరు చెట్టు కార్యక్రమంలో పనులు చేశాం. మొత్తం కూడా పూడికలు తీశాం. అదే మరిగా చెరువులన్నీ కలుపుతూ అనుసంధానం చేశాం. ఆ యొక్క అక్రమ కడ్డాలన్నీ తీసేసాం. ఎక్కడికక్కడ ఫ్లో తీసుకొచ్చాం. అదే మరిగా పెద్ద ఎత్తున చెక్ డ్యాములు రిపేర్ చేశాం, పూడికలు తీసాం, కంట్రోల్ ట్రెంచెస్ కొట్టాం. ఈ పనులన్నీ చేసే అధ్యక్ష 33 మీటర్ల నుంచి అది ఎంత బ్రహ్మాండంగా తగ్గిందంటే ఈరోజు మనం చూస్తే అది 15-14 మీటర్లకు తగ్గింది అధ్యక్ష. అంటే ఈరోజు మనం చూస్తే 19 మీటర్లు ఆవరేజ్న 12.84 మీటర్లకు తగ్గింది 32.37 నుంచి. అంటే దగ్గర 19.53 మీటర్లు ఈ యొక్క కవర్ అయింది. అంటే ఒక జిల్లాలో 33 నుంచి 12.84 వచ్చిందంటే ఇది ఒక చరిత్ర దిశ. ఈరోజు కొన్ని దిక్కలు నీళ్లే లేవనుకున్న ప్రాంతాల్లో ఈరోజు నీళ్ళన్నీ కూడా ఫోటోలు చూస్తూ ఉంటే బోర్లో నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. గ్రౌండ్ వాటర్లో ఎక్కడెక్కడ స్ప్రింగ్స్ తయారైనాయి. బ్రహ్మాండమైన ఊపు వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే ఇది ఒక ఉదాహరణ. దీనివల్ల అనేక లాభాలు. ఈరోజు రైతాంగం చాలా ఆనందంగా పండుగలు చేసుకున్నారు. చాలా బాగుంది. 30 సంవత్సరాలుగా ఎప్పుడు రాని వర్షం పడింది. చెరువులన్నీ నిండాయి. ఒక్క చెరువు కూడా తెగిపోలేదు.
దీనివల్ల భూగర్భ జలాలు పెరిగాయి, చెరువుల్లో నీళ్లున్నాయి, పంటలు వేసుకోవడానికి రైతాంగం సమాయత్తమయ్యే పరిస్థితికి వచ్చారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు తీసుకుపోగలిగితే ఆ జిల్లానే కాదు రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. నా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ఫిజియోమీటర్లు పెట్టాం. ఇక్కడుండే ఎమ్మెల్యేలకి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క ఊరిలో వాటర్ టేబుల్ ఎంత ఉందో వేస్తాం, ఎంత రెయిన్ఫాల్ పడిందో చూపిస్తాం. మీ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెక్ డ్యామ్లు ఉన్నాయి, ఎంత వాటర్ని మీరు భూగర్భ జలాలుగా మార్చుకుంటున్నారు, ఎంత వాటర్ని మీ ఊర్లో నిలబెట్టుకోగలుగుతున్నారు, ఈరోజు మీ ఊర్లో ఏ లెవెల్లో భూగర్భ జలాలు ఉన్నాయో టైం టు టైం పబ్లిసైజ్ చేస్తాం. నా ఆలోచన దిశ, ప్రతి ఒక్క ప్రాంతంలో 3 మీటర్ల వరకు నీళ్లు విధిగా వాడాలి. దానివల్ల సెలైనిటీ లాంటి లేకుండా గోదావరి, కృష్ణా ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. ఈరోజు నెల్లూరులో కూడా మీరు చూస్తే దిశ, నీళ్ళన్నీ 3 మీటర్ల కంటే ఇంకా పైనే ఉన్నాయి. ఆ నీళ్లు మనం వాడాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా దిశ, ఈ నీళ్లు 3 నుంచి 8 మీటర్లోనే ఉండాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు బాగా కురిసిన తర్వాత, ఈ సీజన్ అయిన తర్వాత మెజర్ చేసుకుంటే 3 నుంచి 4-5 మీటర్ల లెవెల్లో అన్ని ప్రాంతాల్లో నీళ్లు ఉండగలిగితే మనం మిగిలిన సమయంలో ఆ నీళ్లు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. 8 మీటర్ల కంటే ఎక్కువ వాడకుండా ఉంటే అది ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. ఇది ఒక యజ్ఞం మారిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇంకొక పక్క దిశ, రిజర్వాయర్లు కట్టడం ఎంత ముఖ్యమో భూమిని భూగర్భ రిజర్వాయర్గా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దగ్గర అంతా చూస్తే ఒక 600-700 టీఎంసీ నీళ్లు మనం నిలబెట్టుకోవడానికి రిజర్వాయర్లు ఉన్నాయి, ఇంకా చెరువులు, కుంటలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకుంటే దిశ, 1 మీటర్ కానీ నీళ్లు కానీ మనం భూగర్భ జలాలు పెంచగలిగితే 90 టీఎంసీ నీళ్లు అదనంగా వస్తాయి. అంటే 10 మీటర్లుగా నీళ్లు పెంచగలిగితే 900 టీఎంసీ నీళ్లు మనం భూమిలో నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుంది. అదే మరి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే దిశ, 40-50 మీటర్ల నుంచి నీళ్లు తీసుకొస్తే ఎంత కరెంట్ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. అదే 5-6 మీటర్లో నీళ్లు తీసుకోగలిగితే చాలా కరెంటు పొదుపు అవుతుంది. దీనివల్ల కూడా విపరీతమైన ప్రయోజనాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను అందుకనే దిశ ఒకే మాట చెప్పాను, ఈరోజు దీనిపైన చర్చ జరగాలి, ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి ఒక్క రచ్చబండ మీద చర్చ జరగాలి, రైతాంగంలో చైతన్యం పెరగాలి. భూగర్భ జలాలు పెంచే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి విషయంలో ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ, ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో కూడా మీరు చూస్తే చెరువుల పొడిక మొత్తం మీరు చూస్తే 15.2 క్యూబిక్ మీటర్లు పనిచేశాం. చెక్ డ్యాములు 24,000 చెక్ డ్యాములు రిపేర్ చేయడం కానీ, అదే మరి కొత్తగా నిర్మించడం కానీ చేశాం. మొత్తం చూస్తే ఒక 90,000 నీటి సంరక్షణ కట్టడాలు, సాగు కుంటలన్నీ కూడా చేయడం జరిగింది. 145 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా రిపేర్లో ఉంటే 187 కోట్లు ఖర్చు పెట్టాం. అవన్నీ కూడా చేశాం. ఒక అసెట్ క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ అసెట్ని సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. కాంగ్రెస్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టారు, చిన్న చిన్న రిపేర్లు వచ్చాయి, డీఫెక్ట్ అయినాయి, దాన్ని వదిలిపెట్టేశారు. కానీ ఈరోజు 145 లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేస్తున్నాం, రబీకి రెడీ అయినాయి, 187 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం ఈరోజు చూస్తే దిశ, నీరు చెట్టు కిందని 2,174 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనిపైన అదనపు ఆయకట్టు తీసుకురావడానికి ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఆస్తిని సమర్థవంతంగా మెయింటైన్ చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చాం. ఇప్పటికే ఎన్నో చర్చలు పెట్టాం, ఎక్కడికెక్కడ చైతన్య సభలు పెట్టాం, అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. పట్టుసీమకు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు పెట్టి అవసరమైతే వాళ్ళు కూడా వచ్చి చూస్తే వాళ్ళల్లో ఒక ఆలోచన పెరుగుతుంది, వాళ్ళల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది, ఒక బాధ్యత పెరుగుతుందనే ఉద్దేశంతో చాలామందిని అక్కడ తీసుకొచ్చి కూడా చూపించాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి నేను ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కూడా కలుస్తున్నా. నీరు ప్రగతి, ఒక
ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. నేను అనంతపూర్లో చూశాను. దేశంలోని దిశ అనంతపూర్ జిల్లా రెండవ తక్కువ వర్షపాతం పడే జిల్లా. ప్రతి ఒక్కరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, అనంతపూర్ జిల్లా తొందరలోనే ఎడారిగా మారిపోతుంది, దీన్ని ఎవరూ కాపాడలేము అనే ఆలోచనకు వచ్చారు. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, హంద్రీ నీవా, పేర్లల్ లెవెల్ హెచ్ఎల్సి ఇవన్నీ పూర్తి చేసి ఫస్ట్ టైం అనంతపూర్కి నీళ్ళు ఇచ్చాం. పోయిన సంవత్సరం 14 టీఎంసీ 15 టీఎంసీ నీళ్ళు ఇచ్చాం. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, మనం నీళ్లు కొని తీసేపోయాం. హంద్రీ నీవా పూర్తి చేస్తున్నాం. మడకసిరకు కూడా రాబోయే జూలై ఆగస్టులో కంపల్సరీగా నీళ్లు తీసేపోయే బాధ్యత